అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సంఖ్యాకాండం గురించి తెలుసుకుందాం. దేవుడు తన ప్రజలను వాగ్దాన భూమి వైపు నడిపిస్తున్నాడు. కానీ ఆ ప్రయాణం కేవలం దూరం కాదు, విశ్వాసానికి పరీక్ష. అరణ్యంలో లెక్కింపబడిన జనసమూహం, దేవుని ఆజ్ఞలు, మనుషుల అవిధేయత, వీటి మధ్య దేవుని విశ్వసనీయతను చూపించే కథే ఈ సంఖ్యాకాండం. ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ప్రియమైన ప్రజలారా, ఇజ్రాయేలీలు ఎడారిలో తమ మొదటి శిబిరం ఏర్పాటు చేశారు. 1000 మందికి పైగా టెంట్లు వేశారు. కుటుంబాలు సంతోషంగా దేవుని క్రమాన్ని పాటిస్తూ శిబిరం ఏర్పాటు చేశారు. మోషే దేవుని ఆజ్ఞను పాటిస్తూ గోత్రాలను లెక్కిస్తున్నాడు. ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం దేవుని క్రమంలో నమోదు అవుతుంది. వారంతా ఒక క్రమంలో ఒకరి తర్వాత ఒకరు నిలబడ్డారు. ఇరువైపులా గోత్రాలు, మధ్యలో గుడారం, సాక్ష్యపు గుడారాలు క్రమబద్ధంగా ఉన్నాయి. దేవుడు ప్రజల మధ్యలో ఉన్నాడు. మన జీవితంలోనూ దేవుడి కేంద్రంలో ఉండాలి. ఈ గుడారం దేవుని నివాసం. ప్రతి ప్రార్థన, ప్రతి పూజ ఆయన మధ్యన జరుగుతుంది. ప్రజలు దీన్ని చూసి సాంత్వన పొందుతున్నారు. దేవుని నడిపింపుతో ఇజ్రాయేలీలు తమ శిబిరాన్ని విడిచి ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వారి ప్రయాణం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం ప్రతి దిశలో ప్రజలను నడిపిస్తుంది. దేవుడు తన ప్రజలతో ఉన్నాడని ప్రతి ఒక్కరూ తెలుసుకుంటున్నారు. త్రాగటానికి నీరు లేదు, మన్నా నచ్చలేదు. ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. మోషే ఆ ఆవేదనలో దేవునికి ప్రార్థిస్తూ వారిని నడిపించాలి. ప్రతిరోజు మన్నా పరలోకం నుండి పడుతుంది. ప్రజలు ఆశ్చర్యంగా దాన్ని సేకరిస్తున్నారు. దేవుడు వారి భోజనాన్ని మానవీయంగా అందిస్తున్నాడు. ఎడారి పొడిగా మారింది. ప్రజలు తీవ్రమైన దాహంతో ఆతృత చెందుతున్నారు. మోషే దేవుని వైపు చూపి ఎత్తి ప్రార్థన చేస్తాడు. అప్పుడు వెంటనే నీరు ప్రవహిస్తుంది. దేవుని శక్తి అందరికీ స్పష్టంగా ప్రత్యక్షమవుతుంది. మోషే కానాను దేశాన్ని పరిశీలించేందుకు 12 మంది గూఢచారులను పంపించాడు. వారు ఆ దేశంలోకి ప్రవేశించి పర్వతాలు, సారవంతమైన భూమి, సమృద్ధిగా ఉన్న ద్రాక్ష పొలాలను చూశారు. 2 గూఢచారులు ఒక దండపై అతిపెద్ద ద్రాక్ష గుత్తును మోసుకుంటూ వస్తున్నారు. దాన్ని చూసిన ప్రజలందరూ ఆశ్చర్యానికి లోనవుతారు. దేవుడిచ్చిన వాగ్దానం నిజమని వారు గ్రహిస్తారు. 10 మంది గూఢచారులు భయంతో నిరాశకరమైన మాటలు మాట్లాడుతున్నారు. కానీ యెహోషువ మరియు కాలేబు మాత్రం ధైర్యంగా నిలబడి విశ్వాసంతో మాట్లాడుతున్నారు. ప్రజలు దేవుని మాటను వినక అవిధేయులైనందున దేవుడు తన తీర్పును ప్రకటించాడు. ఈ తరం వాగ్దాన భూమిలో అడుగు పెట్టదు. వారు 40 సంవత్సరాలు ఎడారిలో జీవించవలసి వచ్చింది. ఒక తరం గడిచిపోయింది. ఇప్పుడు కొత్త తరం ఎడారిలో ముందుకు సాగుతుంది. వారి గతాన్ని వెనక్కి వదిలి దేవుడు ఇచ్చిన కొత్త ఆశలతో ప్రయాణిస్తున్నారు. దేవుడు వారిని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. రాత్రి సమయంలో అగ్నిస్తంభం ఇజ్రాయేలీయుల ముందు వెలుగుగా నిలుస్తూ వారిని నడిపిస్తుంది. ఆ వెలుగును చూసి ప్రజల హృదయాల్లో ఉన్న భయం తొలగిపోతుంది. ఆశ పుట్టుకొస్తుంది. దేవుడు తన శక్తిని మాత్రమే కాదు, తన అపారమైన ప్రేమను కూడా వారికి స్పష్టంగా చూపిస్తున్నాడు. ఆమేన్. నా కథ నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మరలా ద్వితీయోపదేశ కాండంలో కలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు.